ఇక ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు కూడా 49.26% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఖమ్మం జిల్లాలో ఏ విధంగా పోలింగ్ శాతం నమోదైంది? 2 గంటల వరకు ఎంత శాతం నమోదైంది? రైట్ ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మంకి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఖమ్మం వరంగల్ కేంద్రం నుండి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళి పరిశీలించేందుకోసం మనతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి బీఆర్ఎస్ క్యాండిడేట్ ప్రస్తుతం రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఓటింగ్ సంబంధించి ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది, ఎవరు గెలవబోతున్నారు, ఆయన అభిప్రాయం ఏమైనా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఎన్నికలు జరిగాయి? ఈ 3 జిల్లాలో ఎలా పోలింగ్ శాతం మేర ఉంది, ఎవరు గెలవబోతా ఉన్నారు? పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఓటర్ దేవుళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. 34 అంతటి కూడా ఒకటే తీరుగా పోలింగ్ సరళి ఉంది. పట్టభద్రులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిభకే పట్టం కడతామనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఈ ఓటు రూపంలో ఇవ్వబోతున్నారు. ప్రచార పర్వం ప్రారంభమైన దగ్గర నుంచి మేము చాలా ఉందాగా ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి వేయాలి, ఎందుకు రాకేష్ రెడ్డిని గెలిపించాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా, స్ఫూర్తిగా సభల ద్వారా, ఓటర్లను కలవడం ద్వారా, సోషల్ మీడియా ద్వారా పూర్తిగా మేము దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము. కానీ ఆ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా, ఎందుకంటే ఇది పట్టభద్రుల ఎన్నిక కాబట్టి ఉందాగా ఉండాలి, కానీ ఆ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా చిల్లర మరలరు వ్యాఖ్యలు చేసి గుర్రెళ్ళేటువంటి ప్రయత్నం చేసి ఇవన్నీ చేయడం వల్ల ప్రజలు కూడా దాన్ని గమనించిండ్రు. పెద్దల సభకు, ఆ పెద్దల సభ గౌరవాన్ని కాపాడేటువంటి వాళ్ళని పంపాలి తప్ప ఆ పెద్దల సభలో బూతులు మాట్లాడి దాన్ని బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళని పంపకూడదు అని చెప్పేసి ఓటర్లు డిసైడ్ అయ్యి మీరు ఓట్లేషన్లు మరీ ముఖ్యంగా చాలా అనూహ్యంగా, చాలా అరుదుగా జరిగేటువంటి పరిణామం. అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. బీజేపీ క్యాడర్ అయితే కంప్లీట్ గా నా వెంటనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆటుపూర్ కాంగ్రెస్ లాయలిస్టులు ఎవరైతున్నారో, ఎందుకంటే అది 120 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీ కాబట్టి చట్టసభ గౌరవాన్ని కాపాడేటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటది. కాబట్టి మరి మా అభ్యర్థి సరైనటువంటి అభ్యర్థి కాదు. సరే, పార్టీ ఏదైనా కూడా మనం కొన్ని సాంప్రదాయాలను పాటించాలి, చట్టసభల యొక్క గౌరవాన్ని కాపాడాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినా పర్లేదు, మనం గెలిపిద్దామనేటువంటి ఆలోచనకు వచ్చి కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. 3 జిల్లాలో ఏ జిల్లాలో ఎక్కువ మెజార్టీ? అట్లేదు, జిల్లాలో సమానంగా ఉంది. నేను వరంగల్ వాసిని కాబట్టి సహజంగా వరంగల్ వాళ్ళంతా నా వైపు మొగ్గు చూపుతారని నేను మొదటి నుంచి భావించిన. అది జరిగింది. దానితో ఖమ్మము, నల్గొండ కూడా పోటీ పడే రీతిలో స్పందించింది. 2 days లో ఓటర్ల మోడ్ ని చేంజ్ చేసిన ఒక మంత్రం ఏంటంటే 2 days కాదు, వారం రోజులుగా ఆల్రెడీ ఓటర్ డిసైడ్ అయి ఉన్నాడు. ఖచ్చితంగా ఇది పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు విద్యావంతులను, మేధావులను పంపాలి తప్ప నాయకులను పంపొద్దు అనేటువంటి ఆలోచన వచ్చిండు. సరే, ఇప్పుడు సహజంగా ఏంటంటే పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం పీక్స్ చేరుతా ఉంటాయి, తారాస్థాయి చేరుతుంది. ముఖ్యమైన నాయకులు కూడా చాలా మంది ప్రచారంలో పాల్గొంటారు. క్యాడర్ కూడా ఓటర్ని 2 సార్లు 3 సార్లు కలిసి వాళ్ళని మెప్పించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సహజంగా అది స్ట్రెంథెన్ అవుతుంది. బట్ the mood of the voter was very clear even a week before, and right from the beginning the intellectuals have decided that they want to choose the right person, because this is not a general election. This election is very different from the general election. కాబట్టి తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతే కావాలి తప్ప ప్రభుత్వాన్ని తొత్తుగా మారేటువంటి వాని గొంతు మాకు అవసరం లేదు అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రజలు ఓట్లు వేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ కృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరిగింది పోలింగ్ సంబంధించి, గెలుపు ఎవరు అనుకుంటున్నారు? రాకేష్ రెడ్డి గారు చెప్పారు, తెల్లగా వరంగల్ వాళ్ళు బాగుంది. దాని పోటీగా ఖమ్మంలో కూడా చక్కగా పోలింగ్ కానీ అలాగే నల్గొండ నుంచి రాకేష్ రెడ్డి గారు 3 జిల్లాలో కూడా బ్రహ్మాండంగా
ఇది మొత్తానికి ఖమ్మంకి సంబంధించినటువంటి పలుసు. ఖమ్మం జిల్లాలో ఎవరు ఊహించిన విధంగా కూడా ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా కొనసాగిన ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం 118 పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణ ఎన్నికలు నిర్వహించేసి కూడా అధికారులు కూడా విజయవంతమయ్యారని కూడా చెప్పొచ్చు. అదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటితో పాటు వరంగల్కి సంబంధించినటువంటి ఓవరాల్ గా ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి పలుసుకు సంబంధించి పరిశీలన చేస్తే కొంత ఊహించని విధంగా ఓటుకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పేసి కూడా కొంత చెప్పుకునేటువంటి నేపథ్యంలో కనబడుతోంది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు అటు వరంగల్ జిల్లాలకు సంబంధించి నల్లగొండ జిల్లా 3 జిల్లాలకు చెందినటువంటి నేతలు ముగ్గురు ఇక్కడ ఉన్నటువంటి నుంచి ప్రాతినిధ్యం ఇక్కడి నుంచి పోటీ చేయాలి, ఓటు రాబట్టాలని చెప్పేసి ప్రణాళిక రూపొందించుకున్నప్పటికీ వరంగల్ కి చెందినటువంటి ప్రధానమైనటువంటి రాకేష్ రెడ్డి కావచ్చు, మరోవైపు ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, నల్గొండ జిల్లా చెందినటువంటి తిమ్మర మల్లన్న కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ప్రధాన పోటీ నెలకొంది. వీళ్ళ పోటీకి సంబంధించి మొదట అనేక రకాల ఊహాగానాల మధ్య అంటే ఈ 3 జిల్లాల్లో కూడా 34 నియోజకవర్గాలలో కూడా మొత్తం కాంగ్రెస్ ఆధిపత్య ధోరణి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆధిపత్యంతో కూడినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ రకమైన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ 34 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అనుకూలమైనటువంటి తీర్పు వస్తాయని చెప్పేసి భావించారు. అదే రకమైన భావన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రాబోతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కొంత పలుసు అనేది కొంత మారిందనేటువంటి కూడా కొంత అభిప్రాయాన్ని వ్యక్తమవుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం సంబంధించి అంటే ప్రధానంగా తిమ్మర మల్లన్న, రాకేష్ రెడ్డి, మరోవైపు ప్రేమేందర్ రెడ్డి వీరు ముగ్గురు కూడా కీలకమైనటువంటి నేతలు కావడంతో ఓటు ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పేసి కూడా కొంత నాడిని పట్టుకునే నేపథ్యంలో తిమ్మర మల్లన్నకు వన్ సైడ్ అవుతుందని చెప్పేసి భావించినటువంటి అనేక మంది కూడా కొంత ప్రతికూలమైనటువంటి ఓటింగ్ పడింది అనేటువంటి కూడా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా తిమ్మర మల్లన్నకు సంబంధించి వ్యక్తిగతంగా కొన్ని అంశాలు ఎవరైతే వ్యక్తులని, పార్టీలని, ప్రధానమైన వ్యక్తులకు టార్గెట్ చేసినటువంటి ఆరోపణలు కొంత నెగిటివ్ చేసింది అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున కీలకమైనటువంటి ఇంటలెక్చువల్స్ ఎవరు కూడా తిమ్మర మల్లన్న కొంత వ్యవహారాన్ని కొంత పాజిటివ్ గా ఎవరు రిసీవ్ చేసుకోలేకపోయారు. మరోవైపు ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత అంటే రాకేష్ రెడ్డి కావచ్చు, మరోవైపు ప్రేమేందర్ రెడ్డి వీరు ముగ్గురులో ఎవరు బెటర్ అనే ఆప్షన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో బిట్స్ పిలాన్ని చదివినటువంటి నేత రాకేష్ రెడ్డి కొంత పాజిటివ్. అదే నేపథ్యంలో మొన్నటి వరకు అధికారంలో ఉండి అంటే ఎమ్మెల్సీ గత విజయం పరంపర కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్సీని మరోసారి సిట్టింగ్ ని తాను నిలబెట్టుకునేందుకు కోసం ఐక్యంగా కృషి చేసినటువంటి, సమిష్టిగా కృషి చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓడిన ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్ లో పోటీ చేసిన నేతలందరూ కూడా సమిష్టి కృషి చేసి ఎమ్మెల్సీని నిలబెట్టుకోవడం కోసం చేసినట్టు కృషి సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకోసం ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతకు రాకేష్ రెడ్డి కొంత అనుకూలంగా, మరోవైపున తిమ్మర మల్లన్నకి ఇద్దరి మధ్య ప్రధానమైన పోటీ కొనసాగుతుందని చెప్పేసి వాతావరణం ప్రస్తుతం కొనసాగుతుంది. ఎవరికి వారే అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వారు గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది కాస్త రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి పడిందనే దాన్ని బట్ట రానున్న రోజుల్లో గెలుపు తీర్పు అనేది కూడా క్లియర్ గా బయటపడుతున్న వెల్లడేటువంటి అవకాశం ఉందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. వారు రైట్. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.